రైతు సోదరులకు స్వాగతం. తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్కి వరద క్రమంగా పెరుగుతూ ఉంది. నిజాం సాగర్కి కూడా వరద చేరుతూ ఉంది. ఇక ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పూర్తిగా ఫ్లడ్ వచ్చింది. అక్కడ నుంచి మిడ్మానేర్కి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా గోదావరిలో కూడా వరద కొనసాగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంపులు ఆన్ చేసి కొన్ని ప్రాజెక్టులో వరద వచ్చిన ప్రాజెక్టులో నుంచి వరద లేని ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం చురుగ్గా జరుగుతూ ఉంది. ఇక నిజామాబాదు కామారెడ్డి ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి వరద క్రమంగా పెరుగుతూ ఉంది. తాజా గణాంకాలు మనం పరిశీలించినట్లయితే ఇటీవల గరిష్టంగా 85,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. పూర్తిగా నీటి మట్టం 1091 అడుగులు అయితే ప్రస్తుతం 1075 అడుగులకి నీరు చేరింది. 80 టీఎంసీల కెపాసిటీలో 33 టీఎంసీలు వచ్చింది. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రానికి 40 టీఎంసీలు దాటవచ్చు. 41% ప్రాజెక్ట్ నిండింది. ఇన్ఫ్లోస్ 6,000 క్యూసెక్కులు, ప్రస్తుతం కేవలం 6,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక ప్రధాన కాలువ కాకతీయ కెనాలు మిషన్ భగీరథ అవసరాల కోసం కొంత నీటిని తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే మంజీరా పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి క్రమంగా వరద చేరుతూ ఉంది. 1,405 అడుగుల హైట్ ఉన్న ఈ ప్రాజెక్టులో 1,397 అడుగులకి వరద చేరింది. 18 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ, 9.18 టీఎంసీల వరద చేరింది. అంటే దాదాపుగా 51% ప్రాజెక్టు నిండింది. ఇన్ఫ్లోస్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. 7,889 క్యూసెక్కుల ప్రవాహం ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. నిజామాబాదు, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు రాబోయే 15 రోజుల్లో నిండే అవకాశం ఉంది. ఇక శ్రీరామ్ సాగర్కి నిజాం సాగర్ కూడా రాబోయే 2 వారాల్లో పూర్తిగా జలకళను సంతరించుకునే అవకాశం ఉంది. మీ ప్రాంతాల్లో, ముఖ్యంగా నిజామాబాదు, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాలువల కింద సాగు చేసే రైతులకి ఇక ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక మోటార్ల కింద కూడా కొంత జలం, ఈ యొక్క నీటి స్టోరేజ్ వల్ల కొంత భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతులు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తాజాగా మీ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయా లేదా? గడిచిన 2 రోజులుగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో మంచి వర్షం, గట్టి వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.